పాపం చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు అన్నట్లుగా ఆదిరెడ్డి వాసు వ్యవహార తీరు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నక్కా శ్రీ నగేష్ ఎద్దేవా చేశారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఈట్ స్ట్రీట్ ను నక్కా నగేష్ తదితర వైసీపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వాసు జీర్ణించుకోలేక అక్కసు వెళ్లగక్కడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. ఇక్కడ ఈట్ స్ట్రీట్ ఏర్పాటు వల్ల ఎందరో సామాన్య వ్యాపారులు గౌరవవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని, అటువంటి వారిని పొట్టకొట్టేందుకు టీడీపీ నేత వాసు ఉళ్ళూరడం ఆయన మనస్తత్వం ఏంటో తెలుస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇదని, కలెక్టర్, కమిషనర్, ఎంపీ ఒక మంచి సదాశయంతో 10 మందికి ఉపాధి కల్పించే దిశగా ఈట్ స్ట్రీట్ తీసుకువస్తే ఎందుకమ్మా నీకు కడుపు మంట అని ప్రశ్నించారు. ఇక్కడకు సమీపంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బాలుర వసతి గృహం విద్యార్థులు కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆర్థికంగా తమ తల్లిదండ్రులకు భారం కాకుండా జీవిస్తుంటే నీకేంటి ఇబ్బంది ప్రశ్నించారు. రాజకీయాలు ఉంటే మనం చూసుకోవాలి, కానీ ఇలాంటి సామాన్యుల పొట్టగొట్టే దుర్మార్గపు ఆలోచనలు విరమించుకోమని చెప్పారు. ఎంతో చరిత్రాత్మకమైన నగరమైన రాజమండ్రి నగరానికి ఎమ్మెల్యే ఎక్కడున్నారో కాస్త చెబితే సంతోషమని వాసును ఉద్దేశించి నక్కా నగేష్ అన్నారు. ఇక్కడ కావాలని పేద ప్రజలు వ్యాపారం చేసుకొని తద్వారా ఉపాధి పొందుతూ వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటూ ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం జీవిస్తుంటుంటే కావాలని తగుదనమ్మా అని చెప్పేసి ఏదో చేదస్తం మొగుడు చెబితే అంటో గిలితే ఎడుస్తాడని ఆయన మొగుడు అలాగే ఆ క్యారెక్టర్ యాక్ట్ చేయాలి తప్పించి జనం అందరికీ నేను మొగుడు అంటే కుదరదు కదండి. ఆయన ఎమ్మెల్యే గారు భర్తగానే ఉండాలి తప్పించి తనే తగుదునమ్మా అని చెప్పేసి కావాలని చెప్పి ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు లబ్ధిదారులుగా ఉండి ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థ. ఇది ఈట్ స్ట్రీట్ అనేటువంటి కలెక్టర్ గారు, సాక్షాత్తు కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంపీ గారు, గౌరవనీయులైనటువంటి ఎంపీ పార్లమెంట్ మెంబరు భరత్రామ్ గారు ఏర్పాటు చేసింది ప్రభుత్వ ఉపాధి. ఇది ప్రభుత్వం ఐడెంటిఫై చేసి ఇక్కడ మీరు వ్యాపారాలు చేసుకోమని చెప్పింది. ఇటువంటి వ్యాపార కూడల్లో కేవలం ఏదో అల్లరి చేస్తున్నారని చెప్పింది. కేవలం వీళ్ళు అల్లరి చేయడానికే వచ్చారు తప్పించి ఇక్కడ ఏ విధమైన అల్లరి జరగలేదని చాలామంది మేము ఇప్పుడే కనుక్కున్నాం. ఇకపోతే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ బాయ్స్ హాస్టల్కి సంబంధించినటువంటి వాళ్ళు బాయ్స్ దాదాపుగా 70-80 మంది నుంచి 100 వరకు పార్ట్ టైం ఉపాధి పొందుతున్నారు ఇక్కడ. అంటే ఒక ప్రక్కన చదువుకుంటూ మరో ప్రక్కన అంటే ఇది అబ్రాడ్ స్టైల్. ఇది చూడండి, యూఎస్లో ఇక్కడ నుంచి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు పెట్రోల్ బంకుల్లోని లేకపోతే అక్కడ చిన్న చిన్న స్టాల్స్ నుండి పనిచేస్తూ ఉంటారు. ఆ కల్చర్ ఇక్కడికి వచ్చింది. ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ జగనన్న ప్రభుత్వం, భరత్రామ్ గారు ఆ ఇంటలెక్చువల్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈట్ స్ట్రీట్ అనేటువంటిది ఇక్కడ పెడితే చూడండి ఎంత పకడ్బందీగా వ్యాపారం జరుగుతుందంటే మాట్లాడుతుంటే కూడా ఆ మసాలా దగ్గు వస్తూ ఉంటుంది అంటే చూసారా. కాబట్టి మీరు పాడు చేయాలనే ప్రయత్నం చేస్తే మాత్రం మీరు తగరు. కావాలని చూడండి, ఇక్కడ చూడండి మీరు అక్కడ మీరు విజువల్స్ కనుక కుటుంబాలు కుటుంబ పరంగా వచ్చి ఇక్కడ ఆట విడిగా కూర్చొని ఇక్కడ ఆహారాన్ని సేకరిస్తూ తింటా ఉంటుంటే ఏంటి అసలు నా తెలియక అంటే ఊరు పచ్చగా ఉండకూడదా మీకు? అరే పాలిటిక్స్లో మనకి పాలిటిక్స్ ఉంటే ప్రజలను ఎందుకు పాడు చేయాలనే ప్రయత్నం చేస్తారు? అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఇక్కడ ఏదో వ్యాపారం చేసుకుంటే వాళ్ళని ఎందుకు పాడు చేస్తారు? ఊరిని బాగు చేద్దాం, బాగు చేసుకోవడం కోసం, ఊరిని మరింత బాగు చేయడం కోసం రాజకీయంగా పోటీ పడతాం తప్పించి కేవలం ఇదేదో భరత్రాము లేకపోతే ఈ ప్రభుత్వం లేకపోతే ఈ జగనన్న ప్రభుత్వం ముందుకెళ్ళిపోతుంది అనేటువంటి అక్కసుతోటి ఆలోచన చేయబాకండి దయచేసి. నమస్కరిస్తున్నాను బాబు వాసు. నీది వాసో క్యాసో మరి ఏంటో తెలియదు కానీ నాయనా నీ క్యారెక్టర్ నువ్వు భర్తగా ఉండవు. చాలా హ్యాపీ, మాకు చాలా హ్యాపీ. మా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ ఎక్కడ ఉందో ఏంటో మన మహాతల్లి ఎక్కడ కనపడట్లేదు, కనపడకుండా చేసేసారు మీరు కూడా అని మేము చాలా వ్యధ చెందుతున్నాం. ఎందుకంటే ఒక ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఊర్లో కనపడకుండా ఉండడం అనేటువంటిది రాజమండ్రి లాంటి చారిత్రాత్మక ఊర్లో ఒక ఎమ్మెల్యే కనపడట్లేదు. ఆవిడకి ఏదైనా సమస్య చెప్పుకుందామంటే చేదస్తు మొగుడు చెబితే అంటే గిలితే ఎడుతాడని ఒక సామెతం తెలుగులో. కరెక్ట్ కాదు.